చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే ఇంతవరకు మాకు పెన్షన్ రాలేదు. నేను పెన్షన్ గురించి చాలాసార్లు తిరిగాం. మాకు పెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదంటే రేపు రండి ఎల్లుండి రండి, రేపు రండి ఎల్లుండి రండి అంటున్నారు. అప్లికేషన్ ఇచ్చాం సచివాలయం, వాళ్ళు ఏమంటున్నారు రేపు రండి ఎల్లుండి రండి, మళ్ళీ 2 రోజులు ఆగి రండి, 4 రోజులు ఆగి రండి. అసలు ఏమిటి? సరే వాళ్ళన్నారు ఆధార్ కార్డు ఇమ్మన్నారు, ఆధార్ కార్డు ఇచ్చాం, ఆధార్ కార్డు ప్రూఫ్ ఇచ్చాం, ఇంటి రెసిడెన్స్ ప్రూఫ్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇంతవరకు ఏమీ రాలేదు. మరి ఏమిటి? నా పేరు తులసిరామ్ రాఠీ, నేను రామ్గోపాల్ స్ట్రీట్లో ఉంటాను. నా వయసు 67. నాకు లివర్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం ఉన్నాయి. అంటే నవరత్నాల పేరుతో జగన్ గారు నిలువు దోపిడీ చేశారని అది వ్యాఖ్యానించారు కదా సార్. అలా కాదు, నేను మొన్న వెళితే సచివాలయం వాళ్ళు ఏమన్నారు ఎల్లుండి రండి, రేపు రండి, ఎల్లుండి రండి అంటున్నారు. మరి ఏమిటి దాని కారణం? ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా చేసే వాళ్ళకి కూడా సచివాలయ సిబ్బందినే ఇవ్వమంటున్నారు కదా సార్. అంటే వెళ్తే వాళ్ళు సచివాలయం వెళ్తే వాళ్ళు అన్నారు ఇవాళ అవ్వలేదండి, 4 రోజులు ఆగిరండి. వీళ్ళు ఏమన్నారంటే రేపు నిన్న ఫోన్ చేశాను, వాళ్ళు అన్నారు 2 రోజులు ఆగిరండి. సార్ నేను అన్ని ఇచ్చాను, మరి కావాలంటే మళ్ళీ ఇస్తాను. మీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఇచ్చాను, ఆధార్ కార్డు కూడా ఇచ్చాను, ప్రూఫ్ కూడా ఇచ్చాను, ఇంటి రెసిడెన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇంకా ఏం కావాలంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చాను. నేను ఉండేది రెంట్ హౌస్లో, కిరాయి ఇంట్లో. నేను ఒక్కటిగా ఉంటున్నాను. నా వయసు 67 సంవత్సరాలు. నాకు లివర్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఉంది, పైల్స్ ప్రాబ్లం ఉంది, అన్నీ చాలా ప్రాబ్లం ఉన్నాయి. అది ఇప్పుడు సచివాలయ సిబ్బందిలో మనం తీసుకొచ్చినటువంటి అన్ని సర్టిఫికెట్ల మీద జగన్ బొమ్మలు ఇవన్నీ తొలగించి రాజముద్రనే ఏర్పాటు చేయాలంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? మరి వాళ్ళు చేస్తే మంచిది కదా, చేయాలి కదా. చేయకుండా మనకేం తెలుస్తుంది? వాళ్ళు చేయాలి కదా, చేస్తే తెలుస్తుంది. సచివాలయ సిబ్బంది సరిగ్గా పనిచేయలేరు అంటున్నారా సార్? వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా? వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళంటారు మా చేతిలో లేదండి, పైన చేతిలో ఉన్నాయి, పై చేతిలో ఉన్నాయి. మేము పై చేతిలో ఏం చేయమంటారు? పై చేతిలో ఉన్నాయన్నారు. పై చేతిలో ఏముంది? ఇప్పుడు ఐటీ మంత్రి గారు లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తామని, ఏడాదిలో పూర్తి చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు చేస్తే కొత్తగా చేస్తే పరిపాలన ఉంటుంది, లేకపోతే ఏమిటి? అది విషయం. చేస్తారంటారా ఆయన మార్పులు? కానీ అలా మార్పులు అంటే చేయాలి, చేయకుండా ఉంటే ఎలాగా? బియ్యం కూడా రావట్లేదు, బియ్యం రావట్లేదు. 5 కిలోలు బియ్యం అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రధానమంత్రి యోజన బియ్యం ఇస్తున్నారండి, మాది ఇది లేదు బియ్యం అని. సరే పంచదార అంటే పంచదార లేదు, కందిపప్పు ఉంటుంది. వ్యవస్థ అనేది సరిగ్గా నిర్వర్తించట్లేదు అని అంటారా మీరు? వ్యవస్థ అనేది ప్రస్తుతం ఇప్పుడు 65 ఏళ్ళ వాళ్ళకి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు అయితే ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళకి మామూలుగా బస్సులో అంటే సిటీ బస్సులో వాళ్ళకి ఇది ఇవ్వాలి. ఏది? అది ఏమంటారంటే కొంత కన్సెషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తున్నారు కదా, అలా అది ఇవ్వాలి. రెండోది అన్న క్యాంటీన్ పెట్టాలి. మరి అది చేయాలి అంటే ఇప్పుడు అది నా 60 చైనా 65 చైనా ఏదైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద వయసు వాళ్ళు తిరగలేరు, ఏమి చేయలేరు. రైల్వేది కూడా ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత 60 ఇయర్స్ తర్వాత సీనియర్ సిటిజన్కి డిస్కౌంట్ ఇవ్వాలి. అది ప్రధానమంత్రి, అది ఉపయోగం ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సందుల్లో పంపులు రావట్లేదు, మున్సిపాలిటీ పంపులు రావట్లేదు. మున్సిపాలిటీ పంపు వచ్చేది 5:30కి, వచ్చేది 7ంటికి మూసేస్తున్నాం. మురికి నీళ్ళు వస్తున్నాయి, అది ఏం తాగాలా ఏమిటి? ఇప్పుడు నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు కదా సార్? కరెక్టే. కానీ ఇప్పుడు రామ్గోపాల్ స్ట్రీట్ చాలా చోట్ల ఏంటంటే పొద్దున 5ంటికి పంపు తీస్తారన్నారు, 5:30కి వస్తుంది, 7ంటికి మూసేస్తున్నారు. ఆ వాటర్ రావట్లేదు సరిగ్గా. ఆ మురికి కాలువలన్నీ ఇలా నిండిపోయినాయి. అది నా పరిస్థితి, ఇంకేం లేదు.